అట్లాగే మేషారు ఒక విప్లవకారుడు. అంటే ఒక వైదిక సమాజ వ్యవస్థను ఆధ్యాత్మికమైన ప్రాతిపదిక మీద ఏర్పాటు చేయదీశారు, సంకల్పించారు. అది పెద్దల సంకల్పం, ఆయన్ని కాదు. ఆయన ఆర్థిక విషయాలు టచ్ చేశారు. ఆయన మెటీరియలిజం వద్దలే, మొత్తం అధ్యాత్మవాది కాదు ఆయన. అధ్యాత్మం భౌతికం కూడా కలిపారు. ఈ స్పిరిచువలిజం ఇంక్లూడెడ్ మెటీరియలిజం. అంటే శరీరం కూడా బాగుండాలి కదా, అందుకే హోమియోపతి చేయబట్టారు. మనసు బాగుండాలి, ప్రాణం బాగుండాలి. కనుక మనం కూడా టెక్నాలజికల్ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్ సాధించాలి. బట్ ఇట్ షుడ్ నాట్ మాస్టర్ అస్, వీ షుడ్ నాట్ బి ఎన్సిలేవ్డ్ టు సైన్స్. మనం సైన్స్కి, ఆధునిక నాగరికతకు, అభివృద్ధికి బానిసలం కాకూడదు. పదార్థం మ్యాటర్ కూడా ఇట్ ఈజ్ ఏ గ్రాసెస్ట్ స్టేట్ ఆఫ్ స్పిరిట్ కదా. చైతన్యం యొక్క స్థూల స్వరూపమే ద్రవ్యం, ద్రవ్యం యొక్క అఖండమైన సూక్ష్మ స్వరూపమే చైతన్యం. రెండు ఒకటే. అట్లా సైన్స్ అండ్ స్పిరిట్ అండ్ సైన్స్ ఆఫ్ మ్యాటర్ని ఒకటి చేశారు ఆయన. కనుక శరీరాన్ని కూడా పట్టించుకొని ఇతరుల శరీరమునకు ఒక ఆమె సందర్భం వచ్చింది. మా గుంటూరులో ఆయన ఉపన్యాసం చెప్తుండగా ఇతరులకు సేవ చేస్తేనే భగవత్ సేవ అన్నారు మేషారు ఏదో. నెక్స్ట్ ఒక ఆమె లేచి సబ్స్క్రిప్షన్, మన జీవితాన్ని సబ్స్క్రైబ్ చేయాలా ఇతరుల సర్వీస్కి, క్షేమానికి అన్నారు మేషారు. ఆమె అన్నది చాలా గొప్ప. ఐఎమ్ సబ్స్క్రైబింగ్ నోబుల్ థాట్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ అంది. నోబుల్ థాట్స్ అంటే మేషారు వెంటనే నవ్వి, దాన్నే మన వాడు కెంట్ గారు చెప్పారు సల్ఫర్లో ర్యాగ్డ్ ఫిలాసఫర్ అని కదా. అటువంటి ఆలోచనలు కాదమ్మా, ఓ పని చెయ్యి, నీ భోజనం కూడా నోబుల్గా థింక్ చేయి, తింటున్నానని అన్నారు. చచ్చింది అది. ఇతరులకు భోజనం పెట్టే విషయంలో భోజనం పెడుతున్నానని మనసులో అనుకుంటాం, అందరూ బాగుండాలని మనసులో అనుకుంటాం, ఏం పని చేయకుండా. కానీ మన భోజనం విషయంలో అట్లా అనుకోం కదా. అట్లకే మన భోజనం లాంటిదే ఇతరుల భోజనం, మన ఆకలే ఇతరుల ఆకలి తెలుసుకోండి అని చెప్పేవారు ఆయన. ఆయన చేత మెటీరియలిజంతో ఇంక్లూడ్ అయిన స్పిరిచువలిజం, మెటీరియలిజం అట్ ది కాస్ట్ ఆఫ్ స్పిరిచువలిజం. అధ్యాత్మత, ఆత్మవికాసం, పరమప్రేమ, జ్ఞానము ఇవి పోయినా సరే నేను డబ్బు సంపాదించి, ప్రాపక సంపాదించి పైవాడు కావాలనేది ఒప్పుకోలేదు. అట్ల మాత్రం చేత ధనాన్ని, ఆహారాన్ని, మన నాగరికతను ఆయన కాదనలేదు. ఇది ఎంతవరకు అంటే మనం కూడా బ్రహ్మజ్ఞానము, ఆత్మవికాసం పొంది విశ్వజనీయ కుటుంబం ఏర్పడటానికి ఇది దోహదం చేసేంత వరకు మెటీరియలిజం మస్ట్ కంట్రిబ్యూట్ టు ది గ్రోత్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంతవరకు దీన్ని లిమిట్స్ ని మనం అంగీకరిద్దాం అన్నారు మాస్టర్. అట్లా ఆయన జీవితంలో అన్ని కూడా సమన్వయించుకుంటూ వచ్చారు. అట్లాగే సింబయాసిస్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్, మినరల్ ఎనిమల్ కింగ్డమ్ అండ్ హ్యూమన్ కింగ్డమ్ అది చెప్పారు. సింబయాసిస్ ఆఫ్ ధర్మ, అర్థ అండ్ కామా చెప్పారు. ఇవన్నీ చెప్పారు. అట్లాగే ఆయనే ఒకసారి చెప్పింది, ఆయన కాంపోజిషన్ ఆఫ్ విజ్డమ్ అండ్ లవ్ అన్నారు. జ్ఞానము, ప్రేమ అనే రెండు కిరణముల సమాహార స్వరూపమే మాస్టర్ ఈకే గారు. మీ అందరికీ తెలుసు, 5000 ఏళ్ళు వేదవ్యాసుడు తర్వాత ఇంతటి జ్ఞాని జన్మింపలేదని. అన్ని విద్యలు హోమియోపతి, ఆయన ఎస్ట్రాలజరా, హోమియోపత, తెలుగు పండితుడా, సంస్కృత భాషా విశారదుడా, నిరుక్త వేదమా, భాగవత రహస్య ప్రకారం అయితే తెలుస్తుంది ఆయన ఎంత ఎటిమాలజిస్ట్. నిరుక్తం తర్కంలో మునగాడు, అసలు గొప్పలే లాజిషియనా, ఏ సబ్జెక్టులో మునగాడైనా, రమణ ఏదో ఉన్నాయి, నాకు అన్ని పేరు కూడా తెలుస్తావు సరిగ్గా. ఏమిటి ఎవరి డైమెన్షన్లో వాడు కవిని చూస్తారు, వాడు పండితులను చూస్తారు, వాడు యూనివర్సిటీ లెక్చర్ ఉంటాడు, గొప్ప హోమియోపతి డాక్టర్, చాలా మందికి తెలిసింది. అని ఏమిటి అంటే ఇది వాట్ నాట్, ఇది ఏది కాదు ఏది కాదు, ఇందులో ఏది కాదు ఆయన, కానీ ఏది కాదు. మరి ఆయన ఏమిటి? హీజ్ హీ, ఆయనే. ఆయన అసలు స్వరూపం ఏమిటంటే నీకే తెలుసు, నన్ను అడగొద్దు, నా అనుభూతిది, మీకు కూడా నచ్చితే స్వీకరించాలి, లేదో నమస్కారం. హీజ్ హీ, ఆయనంటే ఏమిటి? హీజ్ అయామ్, నేను అని సర్వాంతర్యామైన ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అదే ఆయన. అది ఆయనకి జీవించారు. హీ లివ్డ్ కృష్ణ, ఈ లెఫ్ట్ హిజ్ బాడీ కృష్ణ. యాజ్ అని కూడా అంటాను నేను. కృష్ణుడు జీవించారు, కృష్ణుడు దేహం విడిచిపెట్టినట్టుగా విడిచిపెట్టారు. ఈ లివ్డ్ యాజ్ కృష్ణ కాదు, ఈ లివ్డ్ కృష్ణ. అందుకనే కృష్ణం ఆచార్య ఇది కృష్ణమాచార్య. కృష్ణం అంటే కృష్ణుని ఆచార్య, ఆచరించిన వాడు. కృష్ణుని వలే కాదు, కృష్ణుడుగా ఆచరించి, సంస్థపరంగా కూడా కరెక్టే అట్లా. అంచేత ఒకసారి మా చిన్నప్పుడు గుంటూరులో నాగభూషణ్ గారిని పెద్దలు ఉండేవారు, గొప్ప థియాసఫిస్ట్. ఆయన మేషారును క్వశ్చన్ చేశాడు. మేషారు మా బొడ్డు వాడు కొందరు మిమ్మల్ని పొగుడుతారు, కొందరు తిట్టేవాడు కూడా ఉంటారుగా, ప్రతివాడికి ఉంటారు. శ్రీకృష్ణుడికి ఉన్న మేషారికి ఉంటారు, పెద్ద విడ్డూరం కాదు. ఇప్పుడు కూడా మేషాన్ని విభజించేవాళ్ళు ఉండొచ్చు, విశాఖపట్నంలో కానీ గుంటూరులో కానీ, లేదా తక్కువ అంచనా వేసేవాళ్ళు ఉండొచ్చు. మనం బాధపడక్కర్లేదు మన గురువు గారిని ఇట్లా అంటున్నారని.
వాళ్ళు కూడా మన గురు స్వరూపులే, ఇబ్బంది ఏం లేదు. ఆయన అడిగారు, మిమ్మల్ని తిట్టేవాళ్ళు పొగిడేవాళ్ళు రకరకాల వాళ్ళు వస్తుంటారు, మీరు ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళ గురించి అని అడిగారు. నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుందో అన్నారు. అదే ఆయన అన్నది. అంటే ఈ లివ్డ్ యాజ్ ఐ యామ్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్. అందరూ తనను దర్శించారు, తానే నిలిచారు, తానుగానే ఉన్నారు తప్ప ఆయనకి ఐతిరేయం అనేది లేదు. నో ఆబ్జెక్టివిటీ, ఆల్ సబ్జెక్టివ్ లైఫ్. ఆబ్జెక్టివ్ లైఫ్ భౌతికంగా ఉంది, భార్య పిల్లలు గృహస్థు గమత్. ఆయన ఈజ్ ఎ పెక్యులర్ ఫెలో. రమణ మహర్షి పెళ్లి లేదు, రామకృష్ణుడికి భార్య ఉన్న అమ్మవారు, సాయిబాబాకు పెళ్లి లేదు, సిద్ధి సాయిబాబాకి, సత్యసాయిబాబా గారికి లేదు. బట్ ది పెక్యులారిటీ అబౌట్ అవర్ మాస్టర్ ఈజ్ యాజ్ ఫ్యామిలీ, చిల్డ్రన్, వైఫ్ కదా, సో మచ్. కానీ బట్ ఇన్ ఈజ్ ది కోర్ ఆఫ్ హిజ్ హార్ట్, ఆయన హృదయం యొక్క మూలలో ఈజ్ ఎ సన్యాసి, ఈజ్ అన్ అవధూత, నో డౌట్ అబౌట్ ఇట్ కదా. అందుకని లక్ష్మణీతుల వారు ఆయన అనేవారు తెల్లబట్టల సన్యాసి అని. భార్య పిల్లల బాధ్యత నిర్వహించారు, పుత్రులను భార్యను కాదనిలే, అందరినీ ప్రేమించారు కాబట్టి వీళ్ళని వదిలేమని కాదు. వీళ్ళు కూడా అందరిలో వాళ్ళేగా కనుక ప్రపంచంలో వీళ్ళని కూడా అంతర్యామి స్వరూపులుగా ప్రేమించారు. అంతకంటే ఎక్కువ వీళ్ళకి ప్రాముఖ్యం ఆయన వ్యామోహంగా ఇవ్వలేదు, కర్తవ్యం నిర్వర్తించారు, వ్యామోహ పడలేదు. వీళ్ళ ఏళ్లే కాదు, ఎవరి ఏళ్ళ కూడా. మా లక్ష్మణరావు ఏళ్ళ వ్యామోహపడలే, నా ఏళ్ళ వ్యామోహపడలే, ఎవరి ఏళ్ళ ప్రపంచంలో ఆయన దగ్గరికి ఎంతో మంది వచ్చారు.